తీసుకోండి అయ్యా. రైట్, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, జాలి కలిగిన దైవమ, హృదయాన్ని శుద్ధి చేసే మా దేవ తండ్రి, నీవు మా హృదయాన్ని ఎరిగిన వాడువు కాబట్టి మా జీవితాలని ప్రభా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ యొక్క ఉన్నతమైన నీ యొక్క ప్రేమలో మా అందరినీ కూడా దాచి కాచి కాపాడమని, సహాయం చేయమని, మమ్మల్ని సరిచేయమని, సరిదిద్దమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ అర్థిస్తూ వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు ప్రేమ కలిగిన తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులరా, మంచిది. దేవుని మహాకృప బట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రభు నామమున శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాము. మంచిది ప్రియులరా, అందరూ గమనించాలి. కీర్తనలు దయచేసి గమనిద్దాం. కీర్తనలు 34వ అధ్యాయం. కీర్తనలు 34వ అధ్యాయము. అందరూ కూడా తీద్దామండి. 1వ వచనం దయచేసి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆమేన్, ఆమేన్. ప్రియులరా, ఈ 31వ వచనాన్ని అంటే ఓ అధ్యాయం 34వ అధ్యాయం చూసినట్లయితే కీర్తన 34:1 క్షమించాలి, 34:1. ఈ 34:1లో ఒక అద్భుతమైన మాట ఉంది. ఏమనంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తన నా నోట ఉంటుంది. ఈ మాటను మనం గమనిస్తూ ఉంటాం. ఈ సందర్భం ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచిద్దాము. కీర్తనలు మరి అన్ని దావీదు గారు రాసినవి కావండి. కొన్ని దావీదు గారు రాశారు చాలా మట్టికి, కొన్ని సొలొమోన్ గారు రాశారు, కొన్ని మరి మోషే గారు రాసినవి ఉన్నాయి. అలాగా కొన్ని పరిచరకులు కొంతమంది రాసినవి ఉన్నాయి. అంటే కీర్తనకారులు మరి ఆస్థానంలో ఉన్నవారు రాసినవి ఉన్నాయి. అయితే ఎక్కువ మొత్తంలో దావీదు గారు రాసిన కీర్తనలు కాబట్టి మరి కొంతమంది అట్లని దావీదు కీర్తనలు అనేవి దావీదు కీర్తనలుగా మరి దాన్ని నామకరణం చేశారు. అయితే ఏదైనప్పటికీ కూడా ఇందులో 22 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలమ్మా? 22. అందరూ చెప్పాలి, ఎన్ని వచనాలు ఉన్నాయి? 22. ప్రియులరా, ఈ 22 వచనాలు కూడా వచనాలు కాదండి. ఆయన యొక్క బాధ, వేదన, రోదన, ఆయన యొక్క దుఃఖం అంతా కూడా వెళ్ళగక్కుతూ ఎలా దుఃఖాల్లో, బాధల్లో, ఏదైనా భయము, ఆందోళన సందర్భాల్లో ఎలా ఎదుర్కోవాలో అద్భుతంగా ఆయన రాసిన పాట మాట అది. కీర్తన, ఆయన రాసుకున్న కీర్తన ఇది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మరి ఈ ఎదురీతలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అంటారా? ఉంటాయి. బాధల్లో ఖచ్చితంగా ఉంటాయి కదా. ఏ బాధలు మామూలు బాధలు కాదు. ఏంటో తెలుసా? ఆకలి బాధలు భయంకరంగా ఎవరైనా తగులుతూ ఉంటే, ఎవరన్నా మన గురించి ఎతుకుతూ ఉన్నప్పుడు, మనల్ని చంపుదాం అనుకుంటున్నప్పుడు, అటువంటి సందర్భాల్లోనూ ఎలా ఉంటది మనసు చెప్పండి? ఆ టైంలో ఆహారం కూడా దొరకలేని పరిస్థితి. అవునా? అటువంటి పరిస్థితుల్లో, అటువంటి హీనమైన పరిస్థితుల్లో, ఘోరమైన పరిస్థితుల్లో మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడో అది చెప్పనక్కర్లేదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో అలాగా ఆలోచించాడు ఆయన దావీదు గారు. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఈ హల్లెలూయా. రోజు ఈ రోజు నీకు నాకు కూడా ఎన్నో శ్రమలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో దుఃఖాలు ఉండొచ్చు, తిండి లేని పరిస్థితులు ఉండొచ్చు. మరి ఆహ్, ఆహ్, నీ 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 పక్షాన ఎవరు లేకపోవచ్చు. నీ బంధువులు లేకపోవచ్చు. నీ యొక్క నీ స్నేహితులు లేకపోవచ్చు. ఆ టైంకి ఆహ్, ఒ పరిస్థితి ఒరేయ్ బాబు! నా నా పరిస్థితి ఇలా ఉందంటే ఆళ్ళు కూడా నీ మీద జాలి చూపించలేని పరిస్థితులు కావచ్చు. అయితే నీ శత్రువులు నీ యొక్క నాశనాన్ని కోరుకునేవారు తిరుగులాడుతూ ఉండొచ్చు. అవునంటారా? కాదంటారా? అవునండి. రోజు తన శత్రువు చచ్చిపోతే బాగుంటది. లేదా తనని తన్నగాని తనని ఎలాగా నాశనం చేయాలి. తనకి తన పైకి రాకూడదు అని అనుకునే వ్యక్తులు ఈ మన చుట్టూరు లేరంటారా? చాలా మందున్నారు. ఉన్నారండి. నువ్వు ఎదుగుతూ ఉంటే నీ మాటలు బాగున్నా, నీ చేష్టలు బాగున్నా, నీ యొక్క పరిస్థితులు బాగున్నా, నీ విధానాలు బాగున్నా, నిన్ను ఎప్పుడప్పుడు నొక్కేద్దాము, తొక్కేద్దాం అనుకున్న వాళ్ళు ఈ లోకంలో లేరంటారా? బోలెడుమందున్నారు. ఉన్నారండి. ఉన్నారు. ఎలాగైనా సరే ఏదో రకంగా నీకు వచ్చే మంచి పేరుని నాశనం చేయడానికి నీ చుట్టాల్లో గాని, నీ కుటుంబాల్లో గాని, నీ పరిస్థితుల్లో గాని, నీ యొక్క విధానాల్లో గాని లేరంటారా అంటే ఖచ్చితంగా ఈ సమాజంలో ఉంటారు. అదే విధంగా దావీదు జీవితంలో కూడా అదే ఎదురయింది. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు చాలా భయంకరం. కానీ దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి, దేవునికి ఆనుకున్న వ్యక్తి, దేవుని మనసును ఎరిగిన వ్యక్తి ప్రవర్తించే ప్రవర్తన దావీదు గారు ద్వారా ఈరోజు మనం గమనించుకోగలుగుతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ మనసుకు నెమ్మది కలుగును గాక. నీ నీ ఆమేన్. యొక్క నీ యొక్క నీ 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 యొక్క నీ హృదయంలో పడిన గాయము కట్టబడును గాక. నీవు పడిపోయిన జీవితం నుండి మరలా పైకి లేపబడును గాక. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనుషుల చేత ఎంతగానో బాధించబడి, భక్షించబడి, సేవ విషయంలో కావచ్చు, లేకపోతే కుటుంబ విషయాల్లో కావచ్చు, చాలా పరిస్థితులు, చాలా విధాలుగా నువ్వు నేను కూడా కృంగిపోయే ఉంటాం. కానీ దేవుడు మనల్ని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడంటండి. చూడండి, అంటున్నాడు దావీదు, ఎంత మంచి మాట అంటున్నాడో చూడండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సున్నతిస్తాను. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. నిత్యము నా నోట ఉంటదన్నాడు. ఆయన కీర్తి నా నోట ఉంటదంటున్నాడు. ఈరోజు హ్మ్, నువ్వు ఏ సందర్భంలో దేవుని స్తుతిస్తున్నావు? నువ్వు ఏ సందర్భంలో దేవుణ్ణి మహిమపరుస్తున్నావు? ఏ సందర్భంలో నువ్వున్నావు? అయినప్పటికీ ఆయన కీర్తి నీ నోట ఉంటుందా? అనేది చాలా ప్రాముఖ్యం. ఏవండీ, ఒకప్పుడు ఇలా ఉంది కాబట్టి ఒకప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని నువ్వు అనుకుంటున్నావా? అయితే అప్పుడు కూడా దేవుని యొక్క కీర్తి నీ నోట ఉండాలి. అంటున్నాడు. ఇక్కడ చూడండి, పైన అంటాడు. పైన ఒక వచనం ఉంది. అంటే ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? దావీదు అబీమెలెకు ఎదుట నిర్వివానిలా పట్టించి ప్రవర్తించి అతని చేత అతని చేత వేయబడిన తోలివేయబడిన తర్వాత రాసిన కీర్తనంట. కీర్తన. ప్రియులారా, ఈ అబీమెయెలు ఎవరు అనేది ఒకసారి ఆలోచిద్దాం. ఇతను ఒక రాజు. అయితే మరి ఇక్కడికెందుకొచ్చాడు దావీదు అనేది కూడా ఆలోచిద్దాం. ఇది ఆలోచిస్తే నువ్వు మొదటి సమూయేలు గ్రంథంలోకి నువ్వు రావాల్సొస్తది. మొదటి సమూయేలు గ్రంథంలో మరి 21వ అధ్యాయము మనం గమనించినట్లయితే 1-9 వచనాలు గమనించినట్లయితే ప్రియులారా, ఇది తర్వాత 10-15 వచనాలు గమనించినట్లయితే 1-9 అయితే ఎట్లా అంటే దావీదు మరి ఎవరు యొక్క ఆస్థానం నుండి పారిపోయాడో తెలుసా? ఎవరి వద్ద నుంచి పారిపోయాడో తెలుసా? తనని హెచ్చించిన వారి దగ్గర నుంచే పారిపోయాడు. ఎవరు హెచ్చించారు? అక్కడ ఆ యొక్క దేశ రాజే. ఆ దేశ రాజు ఎవరు? ఆ దేశ అహీమెలెకు. రాజు ఎవరంటే అహీమెలెకండి. కాదు. దయచేసి గమనించాలి. ఆ దేశ రాజు ఎవరు అంటే ఇక్కడ చూడండి. సౌలు రాజు. సౌలు
సౌలు సౌలు ప్రేమించాడు. ఎవరిని? దావీదుని. ఊరికే ప్రేమించలేదు. దయచేసి గమనించాలి. తనకు పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఒక 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 కపటమైన హృదయంతోనే ప్రేమించాడు. తనని ఎలాగైనా చంపుదామని ప్రేమించాడు. పైకి ప్రేమ కలిగి నటించాడు. ఎవరు? సౌలు. సౌలు అభిషిక్తుడే. దేవునితో ఏర్పరచబడిన వాడే. కానీ సౌలుకి ఒక హెయిర్స్ వచ్చేసిందండి. దానివల్లే మీరు గమనించుకున్నట్లయితే దయచేసి దాని పై వచనాలు గాని, దాని యొక్క పై అధ్యాయాలు మనం చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో ప్రియులారా, మీరు అవి గమనించినట్లయితే సమయం లేదు కాబట్టి నేను అవన్నీ కూడా ఎత్తట్లేదు. మొదటి సమూయేలు 21 కన్నా పైన వచనాలు, అంటే పైన అధ్యాయాలు మనము గమనించినట్లయితే ప్రియులారా, ఈ ఈ ఈ సందర్భాలు ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క సామర్థ్యతను తట్టుకోలేక బయటికి ప్రేమ నటించి అతని పతనాన్ని కోరుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతను సౌలు సౌలే. సౌలు లాంటి వాళ్ళు నీ జీవితంలో చాలా మంది రావచ్చు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నట్టు నిన్ను పిలిచి ఇవి నీకు సహకారాలు చేస్తూ నిన్ను పడగొట్టడానికి పన్నాగాలు పన్నుతూ సమయాన్ని ఎతుక్కోవచ్చు. అయితే దేవుడు నిన్ను లేపాడు. దేవుడు లేపితేనే ఒక వ్యక్తి లేవగలడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. ఒకవేళ అవి ఫలించిన చివరికి వాటి యొక్క ఫలితం ఏంటో తెలుసా? వెనుతిరగడమే. ఆమేన్. ఆమేన్. ఈరోజు దేవుని చేత నువ్వు ఎంచుకోబడ్డావనే విషయం గుర్తుపెట్టుకో. దేవుని చేత అభిషేకించబడ్డావనే విషయం గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను పిలిచాడయ్యా. దేవుడు నిన్ను పిలిచాడమ్మా. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నువ్వు దేవుని ఎదుట క్షుణ్ణంగా ఉంటే, ఉన్నది ఉన్నట్టుగా ఉంటే, నీ పాపాలను ఒప్పుకోగలిగితే, నీ విధానాలను ఒప్పుకోగలిగితే, దేవుడు ఎప్పటికైనా నిన్ను లేపడానికి సిద్ధంగా ఉంటాడు. కొంతకాలం సమయంలో చాలా కష్టంగా ఉండొచ్చు గాక. కొంతకాల సమయంలో చాలా మరి ఎలా ఉండొచ్చంటే ఇబ్బందులుగా ఉండొచ్చేమో. ఆహారానికి ఇబ్బందిగా ఉండొచ్చేమో. నిన్ను నమ్ముకున్న వారికి నీవు కనీసం ఏమి పెట్టలేని పరిస్థితులు అవి ఉండొచ్చేమో. దావీదు అట్లాంటి పరిస్థితుల్లో సొమ్ముకు రొట్టెను కూడా తన పిల్లలకు, అనగా తన నమ్ముకుని వచ్చిన వారికి, తను ఆశ్రయించిన వారికి, ఆకలిగా ఉన్న వారికి పంచిపెట్టిచ్చాడయ్యా. అర్థమవుతుందా? ఎంత ప్రేమో చూడండి. ప్రియులారా, పరిస్థితులు ఎలాంటి? ఎవరికి ఏమీ పెట్టలేని పరిస్థితుల్లో, కానీ దేవుని నుండి వచ్చినదే పరమార్థంగా తీసుకున్నాడు. ఈ రోజు నువ్వు ఎవరికి పెట్టలేని పరిస్థిత, ఎవరికి ఏమి చేయలేని పరిస్థిత, చేతగాని వాడుగా ఉన్నావా, చేతగాని దానిలో ఉన్నావా, ఖచ్చితంగా దేవుడు ఒకానొక దినమున నిన్ను లేపుతాడు. ఆమేన్. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఈ మాట నన్ను బలపరుస్తానన్నవాడు ప్రతి ఒక్కరు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎప్పుడు నీ పరిస్థితులు ఎలా ఉండవయ్యా, ఎప్పుడు నీ పరిస్థితులు ఎలా ఉండవు. అందుకే అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సున్నతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటదంటాడు. అర్థమవుతుందండి. అర్థమవుతుంది. అంటే మనిషి జీవితంలో ఎలా ఉంటదంటే, ఎవ్వరూ లేని పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా రకరకాల ఆలోచనలు, నేను చచ్చిపోతే బాగుండేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను బతికితే ప్రయోజనం ఏంటి నాకు అనిపిస్తుంది. కానీ దేవుణ్ణి నమ్మాం కదా అని ఒక ఇది పెట్టుకుంటారు కొంతమంది. ఇలాంటి పరిస్థితులు. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? అలా చేయలే. ప్రతి విషయంలోనూ దేవుణ్ణి స్తుతించడు. ఎల్లప్పుడూ యెహోవాను సున్నతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అని చెప్పుకుంటూ ఉన్నాడు కాబట్టే, అలా జీవించాడు కాబట్టే అందుకే
10వ వచనంలో అంటాడు, సింహ పిల్లలు లేమిగలవై ఆకలిగుంటాయి, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు తక్కువగా ఉండదు, కొదువుండదు. చూడండి ప్రియులారా, సింహ పిల్లలు లేమిగలవై ఆకలిగుంటాయట. అయితే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు తక్కువ. ఏ మేలు అన్న పదం వాడాడండి. ఏ మేలు అంటే అర్థం ఏంటో తెలుసు? ఏ మేలైనా అంటే నీ శరీరానికి, ప్రాణానికి, ఆత్మకి ఏ మేలు కావాలో ఆ మేలులుకి తక్కువ ఉండదంట. చాలా ఘనంగా ఇస్తాడు దేవుడు. ఆమేన్. ఆమేన్. కాకపోతే ప్రస్తుత కాలంలో నువ్వు కొన్ని యొక్క విపరీతమైన పరిస్థితులకి లోనవ్వచ్చేమో. చూడండి, నీ నీ కుటుంబస్తులే కావచ్చు, నీ నీ నిన్ను నిన్ను చేరదీసిన వాళ్ళే కావచ్చు, నిన్ను ఎందుకు చేరదీశారో తెలుసా? వాళ్ళకి లాభం కలుగుతది కాబట్టి నిన్ను చేరదీశారు. అంతేగాని నీ నిన్ను బట్టి అది నీ కోసం ఎవడు చేరదీయడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోవాలి. ఒకటి లాభం కలిగితేనే నిన్ను చేరదీస్తారు. ఈ రోజుల్లో ఫస్ట్ క్లాస్‌లో వస్తేనే అలాంటి విద్యార్థుల్ని కాలేజీలు ఏం చేసుకుంటున్నాయి? ఫ్రీగా జాయిన్ చేసుకుంటున్నాయి. ఆళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి. ఎందుకు? కాలేజీకి మంచి పేరు రావడానికి. రావడానికి. అవునంటారా? కాదంటారా? అవునండి. అవును. అవునండి. కానీ దేవాది దేవుడు మాత్రం నువ్వు పనికిమాలిన వాడిగా ఉన్నా, పనికిమాలిన దానిగా ఉన్నా, ఎలాగ ఉన్నా ఆయన నిన్ను కడుక్కుని, నిన్ను ప్రత్యేకించుకుని, నిన్ను పవిత్రపరచుకుని, నిన్ను సిద్ధపరచుకుని, నిన్ను అన్ని విధాలుగా తయారు చేసి ఒక అద్భుతమైన వ్యక్తిగా ఈ ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ పాపాలను కడగబోతున్నాడు. నువ్వు పశ్చాత్తాపడితే నిన్ను మేలిని సువర్ణముగా, శుద్ధ సువర్ణంగా చేయబోతున్నాడు. మొదటి పేతురులో ఇదే మాట ఉంటది. ఈ కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా ఒక అగ్ని పుటంలాగా వేయబడి మొత్తం అంతా కూడా ఓ చిక్కు చెదరని దానిగా, ఒక చక్కటి బంగారపు ముద్ద ఎలాగైతే తయారైందో అలాగా చెక్కు చెదరని వాడిగా దేవుడు చేయబోతున్నాడు. ఆయన రాకడికి సిద్ధపరచబోతున్నాడు. ఈ లోకంలో నీ యొక్క శరీరము కొంతకాలమే ఉంటది ప్రియులారా. ఇది కరిగిపోతది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి, దేవుడు దేవుడు చివరి వరకు ప్రేమిస్తాడు. అయితే నిన్ను సృష్టించిన సృష్టికర్త ప్రేమ అమూల్యమైంది. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అర్థమే. జీవితంతో కూడుకున్నవి. గుర్తుపెట్టుకోండి. ఎవరు నీతో రారు. నీ పిల్లలు నీతో వస్తారనుకుంటున్నావా? లేదు. నీ 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 తల్లిదండ్రులు నీతో వస్తారా? రారు. నీ స్నేహితులు వస్తారా? రారు. దావీదుకి అదే జరిగింది. దావీదుకి ఎవరు రాలేదండి. ఒక్కడుగా పారిపోయాడు. తను నమ్ముకున్నోళ్ళకి కూడా తను పట్టెడు అన్నం కూడా పెట్టలేని పరిస్థితి అయిపోయింది. అయినప్పటికీ దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి సముఖ రొట్టెను కూడా మరి మరి నలుగురికి ఇవ్వగలడానికి, అంటే సముఖ రొట్టె అంటే సముఖం రొట్టెను తీసివేసిన రొట్టెని మరి అది మరి ఇవ్వడానికి ఆ మనసు, ఆ విధానం ప్రేరేపించబడింది ఆయనకి. చూడండి, ఇలాంటి ఆకలి దప్పికల్లో ఉన్న పరిస్థితులు భక్తులకే తప్పలేదయ్యా. నీ 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 జీవితంలో వస్తున్నాయి అలాంటివి. ఈ రోజు ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రోగాలతో, భయంకరమైన విధానాలతో బాధపడుతున్నావా? ఇవి తాత్కాలికమయ్యా. శాశ్వత కాలము, శాశ్వత జీవము దేవుడిది అయ్యి ఉన్నది కాబట్టి, అది దావీదు ఆనాడు ఎరిగాడు కాబట్టి అందుకే అంటున్నాడు, కీర్తన నా నోట ఉంటుంది అంటున్నాడు. నిత్యము ఆయన కీర్తన నా నోట ఉంటుంది. ఈ రోజు నిత్యము ఎలా ఉన్నా సరే పరిస్థితులు దేవుణ్ణి స్తుతించడానికి నీ హృదయం ఆత్రుత పడుతుందా? అయితే చూడండి, నువ్వు దేవునికి ఇష్టముగా జీవించగలుగుతావు. స్తుతియాగం అనేది నీ నోట ఉండాలి. ప్రభువా, నాకు మంచైనా, చెడ్డైనా, ఏదైనా, కీడైనా, మేలైనా, ప్రభువా, నీవు నా సృష్టికర్తవు. నీ నీ ఇష్ట ప్రకారంగా కానిమ్ము, నీ ఇష్ట ప్రకారంగా జరగనిమ్ము. హల్లెలూయా. ఈ మాట చెప్పి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నీకిష్టమైనట్టుగా నా జీవితాన్ని కానిమ్ము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.
నిజంగా నీ యొక్క మీరు చేస్తున్న వ్యాపారాలు కావచ్చు, మీరు చేస్తున్న భక్తి జీవితం కావచ్చు, మీరు చేస్తున్న మరి మీరు నడుపుతున్న సంఘాలు కావచ్చు, ప్రియులారా నీకిష్టకరంగా కానిమ్ము. నువ్వు అటువంటి మనస్తత్వంతో ఉంటే ఖచ్చితంగా ఆ కీర్తన నీ నోట్లోంచి వస్తుంది. ఎంతమంది నిన్ను నొక్కినా కూడా అది ఎప్పుడో అప్పుడు అది బయటికి తీస్తాడు. దావీదుని అలాగే ఎంత చంపుదామని చేసిన ప్రయత్నాలు ఎవరిని? దావీదుని తన 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 యొక్క ఎదుగుదలని నొక్కుదామని చూసాడు సౌలు. కానీ సౌలు కొడుకు సౌలు కొడుకు మరి ఆ కుమారుడు మరి ప్రోత్సహించాడు. ఎవరిని? దావీదుని. మంచి దావీదు స్నేహితుడుగా ఉన్నాడు. మరి సొంత కొడుకు ఎవరికి తోడుగా ఉండాలి? తండ్రికి తోడుగా ఉండాలా? స్నేహితుడికి తోడుగా ఉండాలా? తండ్రికి తోడుగా ఉండాలండి. కానీ తండ్రిని ప్రోత్సహించలేదు. దేవుని మీద భక్తి కలిగిన వాని వైపే తన హృదయం ఉంది. మరి చూడండి, మరి ఎంత అద్భుతమైందో ఆ బంధము. జొనాథన్ ఎంత అద్భుతమైన బంధమో చూడండి అయింది. మరి తనన్నాడు, "ఒరేయ్ బాబు, నువ్వు నా తండ్రి నిన్ను ఇలా చేయబోతున్నాడని" చెప్పాడు. చూసారా? ఈరోజు నీ శత్రువుల యొక్క పిల్లలతో నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేయనివ్వండి. దేవుడు మనతో ఉంటున్నాడు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, నువ్వు చేస్తున్న సేవ కావచ్చు, నువ్వు చేస్తుంది ఏదైనా, నువ్వు చదువుకుంటున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఏ ఆధారం లేని నీ జీవితంలో ఆధారం తీసుకొస్తాడు. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నిత్యము ఆయన కీర్తించడం అనేది మర్చిపోవద్దు. నిత్యము ఆయన్ని ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం అనేది మర్చిపోవద్దు ప్రియులారా. నువ్వు స్తుతులు చేస్తూ ఉండగా ఏమవుతుందో తెలుసా? నువ్వు స్తుతిస్తుండగా ఏం జరుగుతుందో తెలుసా? ఆయన నా కుమారులు, నా కుమార్తెలు ఎంత బాధలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా నన్ను స్తుతిస్తున్నారని ఆయన మహిమపరచబడతాడు. ఆయన చూస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. చేయకుండా ఆయన ఎప్పుడు కూడా వెనక్కి ఆయన తీయడు. ప్రియులారా, షద్రక మెషరక అబేద్గోలను చూడండి. వాళ్ళు చేసినా చెయ్యకపోయినా దేవుని మహింపరిచారండి. ఈరోజు మరి యేసు ప్రభు వారిని చూడండి, నరవతారిగా వచ్చి ఆయన ఒకటే, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అన్నాడు. అయ్యా ఒక విషయం చెప్తున్నాను చూడండి, ఆనాడు ఎంతో మంది ప్రభు కొరకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తూ శ్రమలను కూడా సిరులుగా భావించారండి. శ్రమలను కూడా సిరులుగా భావించారు. ఈ రోజు భయంకరమైన పరిస్థితులు, ప్రపంచం అంతా కూడా భయంకరమైన పరిస్థితులయ్యా. అయితే అలాంటి పరిస్థితుల్లో నీవు నీ యొక్క కన్నీరు ప్రార్థన కావాలి. నీ నీ నోటిన దేవుని స్తుతి కావాలి. దేవుని యొక్క మహిమను వెదజల్లాలి. అంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? ప్రభువుని కీర్తించాలి. 108, 2, 3, 5 వచనాలు ఒక్కసారి కీర్తనలో. నూట ఎనిమిది తీయండి దయచేసి. మనం ముగించుకుందాం. 108. 2 చదవండి. సర్వమండలమా సితారా మేల్కొనడి, నేను ఏకోకి లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో కీర్తించెదను. హల్లెలూయా. హల్లెలూయా. సర్వమండలమా సితారా మేలుకోండి, నేనైతే వేకువనే లేస్తాను. మరి మనందరం వేకువనే లేచామా లేదా? లేచామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సర్వమండలమా సితారా మేలుకోండి, నేనైతే వేకువనే లేస్తాను. దావీదు చెప్తున్నది మాట, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ప్రజలలో నేను కీర్తిస్తాను. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తయింది, నీ సత్యము మేఘాలంతా ఎత్తుగా ఉంది. దేవా ఆకాశం కంటే అత్యున్నతుడువిగా కనపరుచుకో, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనివ్వు, నీ ప్రియులు విమోచించబడేలా
నీ ఈ కుడి కుడి చేతిలో చేతితో నన్ను రక్షించి రక్షించి నాకు ఉత్తరము తన ఇవ్వు. పరిశుద్ధత తోడని ఆ దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. ఆ నేను హర్షించెదను, హర్షించదను, శిఖమును ఉమ్, పంచిపెట్టెదను, సిక్కింను పంచిపెట్టదను, సుక్కోతు ఆ లోయలో కొలిపించెదను. కల్పించదను అని ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే చూడండి, ఒక ఆనందం అనేది వస్తే నీ ధనం ఇంకోళ్ళకి ఇస్తావు. నీ యొక్క జీవితాన్ని అనేక మంది జీవితాలని భయంకరమైన విధానాల్లో ఉన్న వారిని బయటికి తీసుకొస్తావు. ఎప్పుడు అంటే ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే దేవుడు నీ హృదయాన్ని నింపినప్పుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క రక్షణ యొక్క విధానాన్ని, దేవుని యొక్క ప్రేమని నీ హృదయంలో నింపుకున్నప్పుడు నీవు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని స్తుతించకుండా ఉండలేవు. సర్వమండలము సితారా మేలుకున్నట్టుగా అయి ఆట్లికి నువ్వు చెప్తావు. అందరికీ నువ్వు చెప్తావు, బాబు లెగుద్దాం, ప్రభు కొరకు ప్రార్థన చేద్దాం, అనేక మంది జీవితాల కోసం మనం ప్రార్థన చేద్దాం, ప్రభు యొక్క శక్తి కొరకు ప్రార్థన చేద్దాం, ప్రభు యొక్క ఆత్మ కోసం ప్రార్థన చేద్దాం, నడిపింపు కోసం ప్రార్థన చేద్దాం అని చెప్పేసి ఈ రోజు సంఘాల్లో గాని, కుటుంబాల్లో గాని, ఇంగో నువ్వు 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 లెగు, నీ పిల్లలతో చెప్తావు, నువ్వు లెగమ్మా, నువ్వు లెగు, నీ భర్తను లేపుతావు, నీ కుటుంబాలను లేపుతావు, నువ్వు అందరినీ లేపేదానికి ఉంటావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మేలుకో అయ్యా, మేలుకో, నేనైతే మీకు లేచాను, నువ్వు కూడా లెగో అని చెప్తావయ్యా. నువ్వు అని చెప్తావు, అన్ని చేస్తావు, కృతజ్ఞతలు చెల్లిస్తావు. చూడు, జనుల మధ్య కృతజ్ఞతలు చెల్లిస్తావట. అర్థమైందా? ఆ నీ సత్యము మేఘమంత ఎత్తుగా ఉందని చెప్తున్నాడు. చూసారా, దేవుని యొక్క సత్యం అంత గొప్పది. యేసుప్రభు అన్నారు, నేనే సత్యము, నేనే జీవము, మార్గం అన్నాడు. అటువంటి సత్యం కలిగిన దేవుణ్ణి, అటువంటి మార్గం కలిగిన దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం కాబట్టి ప్రియులారా, మీరు అనేక మందికి ఎలా ఉంటారు మాదిరికరంగా ఉంటారు. దేవుని యొక్క ప్రేమను, సువార్తను, ఆయన యొక్క జీవాన్ని తెలియజేసే వారుగా ఉంటారు. రాకడ దినాల్లో ఆయన్ని పరిచయం చేసి సంఘాన్ని, సమాజాన్ని సిద్ధపరిచే వారుగా ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ, ప్రభు పేరట మరి ఇవి మీకు హెచ్చరికతో, మరి ప్రభు రాకడ కొరకు సిద్ధం చేయాలన్న మనస్తత్వంతో ఈ మాటలు ప్రభు పేరట అందిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాను. ఒకళ్ళు ప్రార్థన చేయండి, తర్వాత నేను ముగింపు ప్రార్థన చేస్తాను. ఇక్కడ మరి అయ్యగారు ఉన్నారుగా. బట్టి ప్రేమను బట్టి వందనాలైనా, మీ జీవం గల మాటలు విని ఉన్నాం తండ్రి. మేము ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మా ప్రభువా, మిమ్మల్ని స్తుతించేటువంటి వారంగా, మిమ్మల్ని కనపరిచేటువంటి వారంగా, మా తండ్రి మీ సన్నిధిలో ఉండేటువంటి వారంగా, మా ప్రభా ప్రతి వేకువజామునే మా ప్రభా మీ సన్నిధిని వెతకేటువంటి వారంగా మా ప్రభా ఉండేటువంటి బాధ్యతను మా తండ్రి అనుగ్రహించినానా. మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మా ప్రభా మేము స్తుతించాలి, ఘనపరచాలి, మీ నామాన్ని మా ప్రభా మహిమపరచాలి నాయన. మీరు మాకు తోడుగా ఉండి మా ప్రభా నడిపించండి ఆయన. చెప్పినటువంటి వాక్య భాగాన్ని మా ప్రభా హృదయంలో నింపుకుని మా ప్రభా వాక్యాన్ని బట్టి మా ప్రభా మేము ఎల్లప్పుడూ మీలో సంతోషించేటువంటి వారంగా ఉండేటువంటి బాధ్యతను మా తండ్రి అనుగ్రహించండి ఆయన. వాక్యోపదేశం చేసినటువంటి రామకృష్ణ గారిని మా ప్రభా మీ కృపతో నింపండి. మా ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించండి ఆయన. మా తండ్రి మీరే మా ప్రభా మాకు కావాల్సినటువంటి సహాయాన్ని అనుగ్రహించి పరిశుద్ధాత్మతో నింపి మమ్మల్ని నడిపించమని మా ప్రభువును తమ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అయ్యగారు మహాపరిశుద్ధుడు అయిన దేవా తండ్రి, ఇదిగో నీవు ఈ రోజు చెప్పిన మాటలు దేవా తండ్రి, నిన్నెల్లప్పుడూ మేము స్తుతించాలి. దావీదు గారు దేవా తండ్రి తన జీవితంలో ఎన్నో రకాలైన ఆటంకాలు, ఎన్నో రకాలైన పోరాటాలు దేవా తండ్రి వచ్చినప్పటికీ కూడా దేవా తండ్రి తనని ఆదరించి ప్రేమించిన వారే పన్నాగాలతో ప్రేమించిన వారు దేవా తండ్రి మరి అయినప్పటికీ కూడా స్వార్థంతో ప్రేమించి హోదాని ఇచ్చిన వారు దేవా తండ్రి యుద్ధాన్ని చేయించిన వారు అయినప్పటికీ కూడా దేవా తండ్రి ప్రభువా దావీదు నిన్ను స్తుతిస్తున్నాడు. వారిని
ఎట్టి మాత్రము ద్వేషించలేదు ప్రభువా. సౌలుని ఎట్టి మాత్రము ద్వేషించలేదు. దేవా తండ్రి, తన ప్రాణాలు తన చేతులకు అప్పచెప్పినా కూడా తను ద్వేషించలేదయ్యా. అయ్యా అయ్యా ఏదైనప్పటికీ ప్రభువా, ఎవరి చేత మేము బాధ దేవా తండ్రి బాధించబడినప్పటికీ కూడా సేవలో కావచ్చు, మా కుటుంబాల్లో కావచ్చు, మా పరిస్థితులను బట్టి కావచ్చు, దేవా తండ్రి నిన్ను కీర్తించడానికి మా నోరు, మా హృదయము, మా మనస్సు దేవా సిద్ధంగా చేసుకోవడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం ప్రభువా. దావీదును దేవా తండ్రి, దావీదు గారిని ఈరోజు మా ముందు పెట్టి అనేక విషయాలు మాతో మాట్లాడారు ప్రభువా. దేవా తండ్రి, ఇక్కడ ఈ మాటలు వింటున్న వారు ప్రభువా అన్యులు కావచ్చు దేవా తండ్రి ప్రభువా, మరి దేవా వాక్యం తెలిసిన వారు కావచ్చు, నీ విశ్వాసులు కావచ్చు, నీ సేవకులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ప్రభువా, మరి నీ మాటల ప్రకారంగా నడుచుకున్న వారిని నువ్వెన్నడూ విడిచిపెట్టవు ప్రభువా. ఈ లోకంలోనే కాదు, ఈ దేహాన్ని విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టవు ప్రభువా. అటువంటి కృప దేవా తండ్రి కుటుంబాలకి, ఈ బిడ్డలందరికీ దయచేసి నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ దేవా తండ్రి మీ నామం హెచ్చిస్తూ ప్రతి అవసరతలో నీ ఐశ్వర్యములో తీర్చి దేవా ప్రతి కన్నీళ్లను తుడిచి దేవా తండ్రి బలపరచమని, దేవా తండ్రి స్థిరపరచమని, వారిలో ఉన్న వ్యాధి బాధలన్నిటిని కూడా తొలగించి నీ నిత్య రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు ప్రేమ కలిగిన తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదం ఇవ్వండి అయ్యగారు. కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, మరి దావీదు కలిగిన మనసును మనందరికీ కూడా ఆ దేవాది దేవుడు ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. 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 ఆమేన్.